హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికప్పుడు మహిళలతో అక్షింతలు వేయించుకోకపోతే మనశ్శాంతిగా ఉండదన్నమాట. పిఠాపురంలో గెలవడానికి ఆయన పడిన ఫీట్లు, పాట్లు, వెచ్చించిన కోట్లు మనందరికీ తెలుసు. ఎంతమంది సినిమా వాళ్ళు ఉంటే, ఎంతమంది జబర్దస్తులు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి చివరికి సీరియల్లో క్యారెక్టర్లు చేసుకునే చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో గెలవడానికి పడిన తాపత్రయం, ఒక్క ఓటేయండమ్మా అని అర్థించిన విధానం చూస్తే ఆ పిఠాపురాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెడతా అని చెప్పిన మాటలు, ఇంకా ఆయన డైబరాజీ అని ఒక అతను ఉంటాడు, ఆయన అయితే ఎలాగైతే మన చార్మినార్ని వాటిని చూడటానికి జనాలు వస్తారో పిఠాపురం చూడటానికి విదేశాల నుంచి జనాలు వస్తారంటూ ఇంకో కొత్త సుల్లు బోగలు కూడా మోగటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పిఠాపురంలో శానిటేషన్ ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ తెలుసా? పట్టించుకోడు. పిఠాపురం ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. పిఠాపురంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేశారు, ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలుసా? తెలిసినా మాట్లాడు. దళితులంటే మనకు అసలు ఇష్టం ఉండదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే చివరికి మహిళలు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పిఠాపురం వ్యాప్తంగా ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వాళ్ళు జన సైనికులకి ఒక కూపన్స్ ఇచ్చారంట. ఆ కూపన్స్ ఇచ్చిన వాళ్ళకే చీరల పంపిణీ జరిగింది. అప్పుడు కూపన్ ఉన్న మహిళలు మాత్రమే చీరల పంపిణీ, వ్రతాలకు అనుమతించడంపై ఆగ్రహం. అంటే నీ దగ్గర నువ్వు జన సైనికురాలు అన్నట్టుగా కూపన్ ఉంటేనే నువ్వు వ్రతంలో కూర్చోవచ్చు, నువ్వు జన సైనికురాలు అన్నట్టు ఒక కూపన్ ఉంటేనే నీకు అమ్మవారికి ఇచ్చిన చీరలు ఏదో ఒకటి ఇస్తారు. ఇలా అక్కడ వివక్షత అనేది నడుస్తూ ఉందంట. అంతేకాదు వరలక్ష్మి వ్రతాలకు రాజకీయ రంగు పొలవడం ఏంటంటూ మొహం మీద ఉమ్ము పూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మనిషి కూడా ఎవడన్నా చేస్తాడా పవన్ కళ్యాణ్? ఇలా దేవాలయాల్లో కూడా పార్టీలు కుప్పలను పచ్చడం ఎవరైనా చేస్తాడంటే ఎస్ మా పవన్ కళ్యాణ్ చేస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఒకసారి మహిళలు కూడా చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. చాలా తప్పండి. 9 గంటలకు ఓటు ఏమైనా వేయించుకున్నాడా? పిఠాపురం ఏమైనా గెలిచాడు? పిఠాపురం ఇంకా లేదు, చెప్తానన్నాడు. ఒక ఆపరేషన్ గుళ్ళో ఆడకూడదు పూజకి ఎలా చేస్తేనే రేపు వచ్చిన సీజన్లో ఇంకేం చేయగలరు? ఇలా వేసిన అందరినీ బాధ పెట్టాడు. చాలా పొరపాటు. ఎప్పుడు జరిగేలాగా 500 మందికి 100 లైన్ల నుంచి వాళ్ళకి చెప్తే 9 గంటల ఆడాలు ఉన్నారు. ఇలాగా 3000 జనం ఉండిపోయారు. ఇలాగా ఎవరికి రాజకీయ పెళ్ళగెత్తే గెలిచాడు, కార్యకర్త పెళ్ళగెత్తే గెలిచాడా? జనమంత్రి ఎత్తే గెలలేదా? చాలా తప్పిది. ఇలాంటి పప్పులు ఎవరు తప్పు ఎప్పుడు చేయరాదు లేకుండా చేయకుండా మీడియా ఏమో ఈసారి చదవకూడదు. మంచి నీళ్ళు ఏమండి ఇక్కడ అంతసేపు లైన్లో నుంచి వెళ్ళిపోమంటారండి. ఇది ఎంత న్యాయం అండి? ఇది మేము సరదాకండి అందరితో పాటు మేము అర్థం చేసుకుంటా అనేసి కదండి లైన్లో నుంచి 50 మంది కూడా ఏం లేదండి. వెళ్ళిపోమంటే తోలేస్తారు. ఇప్పుడు అందరినీ జగన్ కరెక్ట్ అండి. 7:30 నుంచి లైన్లో ఉన్నామండి. ఇది న్యాయం కనీసం పొద్దు నుంచి మంచి కాకుండా లైన్లో ఉంటుందండి. న్యాయం అండి. ఇంతమంది ఉంటే ఎవరికి టికెట్ లేకుండా ఇస్తాం అయిపోయింది. ఎలాగంటే అయిపోయింటే ఎలాగంటే మేము ఎంతసేపు లైన్లో నుంచున్నామండి. మాకు ఎంత బాధ ఉంటుంది. కనీసం ఒక 50 మంది కూడా ఇవ్వలేదు టికెట్లు. వెళ్ళిపోమంటున్నారు. ఎంతమంది ఇంటికాడ పళ్ళు మానుకుని 4 గంటల నుంచి లైన్లో అలా నుంచోండి. అంటే గొప్పగా చూపిస్తున్నారు. లేకపోతే ఇంత జనం వచ్చారు, ఇంత జనానికి ఇంత జనానికి ప్రజలు చేయించారు. రేపు కూడా తీసుకుంటారా? వీడియోలు ఏది తీసుకుంటారు మీరు? నీకు అందలేదు ఏమో మీకు అందలేదా?
ఒక ఆపొచ్చిన బేద లాగేసుకున్నాడు ప్రపంచకు ఎలా ఉందో చూడు. ఏమైందమ్మా? తల కొట్టుకొచ్చా మేము ఆడవాళ్ళే కదా, మగవాళ్ళు కూడా కాదు కదా. ఏంటది? ఏం పెడుతున్నారు ఇక్కడ? ప్రసాదం. ఆ ప్రసాదానికి అంతలా పెట్టకపోగా కాబట్టి కదా మేము ఆడవాళ్ళే కదా. విన్నారు కదా వాళ్ళ బాధ, వాళ్ళ శోభ. అదే దేవాలయాలు కూడా నువ్వు జనసైనికురాలివి, నువ్వు అది కాబట్టి నువ్వు లోపలికి రా, నువ్వు జనసైనికురావాలి కాబట్టి కొబ్బరికాయ కొట్టు. ఏం సార్ ఇది? మరి చిన్న పిల్లలు కూడా ఇటువంటి ఆటలు ఆడరే? ఇంత వయసు వచ్చి ఇన్ని నీతి కబుర్లు చెప్పిన మీరు ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తారంటే మాత్రం అది చాలా 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 అసహ్యం వేస్తుంది. మీ జనసైనికులు కూడా చెప్పండి, పిఠాపురంలో ఆడోళ్ళు చెప్పులు తీసుకుని చంపలు పగల కొట్టక ముందే ఎక్కడాడో అటుగా మాయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.